ఎన్డీఏ నుండి పవన్ నిజంగా బయటకు వచ్చేసారా? ఇదిగో క్లారిటీ. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతోంది, హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే పవన్ పొత్తు ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ వస్తే కలుపుకొని వెళ్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. జగన్ కు తెర వెనుక స్నేహహస్తం అందిస్తున్నారని తెలిసి బీజేపీ అగ్రనేతలకు ఝలక్ ఇచ్చారు. ఎన్డీఏ నుంచి బయటకి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత బీజేపీ నేతలు స్పందించకపోవడాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికలు జనసేనకి కీలకం. గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానాలు సాధించి శాసనసభలో అడుగు పెట్టాలనేదే పవన్ లక్ష్యం. మరోవైపు వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వరని పవన్ చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. వైసీపీ విముక్త ఏపీయే తన లక్ష్యమని ప్రకటించారు. టీడీపీ బీజేపీతో కలిసి కూటమి కట్టాలని భావించారు. కానీ అందుకు టీడీపీకి బీజేపీ ముందుకు రావడం లేదు. దీనికి వైసీపీ కారణమని పవన్ అనుమానిస్తూ వచ్చారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి ఆయన పరామర్శించారు పవన్. జైలు బయటకొచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీజేపీ వస్తే కలుపుకెళ్తామని స్పష్టం చేశారు. అటు తర్వాత జరిగిన వారాహి యాత్రలు జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రకటించారు. అప్పటి వరకు ఎన్డీఏ అని చెప్తూ వస్తున్న పవన్ కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సంకేతాలు ఇవ్వడం విశేషం. బీజేపీతో వెళితే ఓట్లు పెరుగుతాయి, కానీ సీట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించడం ద్వారా కాషాయ దళంలో టెన్షన్ పెట్టారు. అయితే బీజేపీ అగ్రనేతల నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుదేశం నాయకత్వానికి అపార అనుభవం ఉందని, దానికి జనసేన పోరాట పటిమ తోడైతే అద్భుత విజయం సాధించొచ్చని పవన్ అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకు టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులుంటాయని చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు మాత్రం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే దీని వెనుక రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే అన్నిటికీ మించి జగన్కు తెర వెనుక నుంచి సాయం చేస్తున్నారన్న అనుమానంతోనే పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర పెద్దల నుంచి సానుకూల ప్రకటన రాకపోవడం వల్లే మరోసారి ఆలోచన లేకుండా ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీతో కలిసి నడిచేందుకు పవన్ నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాడే క్రమంలో బీజేపీ జనసేన సంయుక్తంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎక్కడా ఉమ్మడిగా వెళ్లిన దాఖలా లేవు. అటు ఉప ఎన్నికల్లో సైతం ఒకరికొకరు మద్దతు ప్రకటించలేదు. కానీ ఇటీవల తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కడతాయని ప్రచారం సాగింది. మరి అటు పవన్కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సైతం బీజేపీ ఆహ్వానించింది. ఎన్డీఏకు నమ్మకమైన మిత్రుడిగా పవన్ మారారు. కానీ ఏపీ రాజకీయాల్లో అస్పష్టతకు బీజేపీయే కారణమని ఆరోపణలున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ జనసేన బలంతో పోల్చుకుంటే బీజేపీ బలం అంతంత మాత్రమే. ఇటీవల వచ్చిన సర్వేల్లో సైతం ఏపీలో బీజేపీకే కనీసం ఓటు శాతం కూడా లేదని తేలింది. పైగా టీడీపీ జనసేనతో బీజేపీ జతకడితే కూటమికి నష్టమని తేలింది. అదే సమయంలో వామపక్షాలు కలిసి వస్తే అద్భుత విజయం దక్కించుకోవచ్చని సర్వే తేల్చింది. అటు ఎన్నికలు సమీపిస్తున్న కొలది బీజేపీ అగ్రనేతలు స్పష్టత ఇవ్వకపోవడం, చంద్రబాబు అరెస్టు విషయంలో సైతం స్పందించకపోవడం, ఈ అరెస్టు వెనుక జగన్కు కేంద్ర పెద్దల ప్రోత్సాహం ఉందని ప్రచారం జరగడం, ఇన్ని పరిణామాల నడుమ పవన్ ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టుగా ప్రకటించడం విశేషం.